మీరు చేయబోయేది తప్పని నేను నిరూపిస్తాను. అప్పుడు మీరు నేను చెప్పినట్లు వినవలసి ఉంటుంది. ఒకవేళ నేను నిరూపించకపోతే మీకు నచ్చింది మీరు చేసుకోండి అని ఆ బ్రాహ్మణుడు అన్నాడు. అందుకు వాళ్ళు సరేనని ఒప్పుకున్నారు. అప్పుడు బ్రాహ్మణుడు మీకు తెలిసిందేమిటి అని అడగ్గా జరిగింది మొత్తం చెప్తారు. జరగాల్సింది జరగకుండా ఆపడం వల్ల అదే జరుగుతుందని మీ అన్నలకు మీరు ఎలా చెప్తారు? పైగా జరగాల్సిన దానికన్నా ఇంకా ప్రమాదకరమైంది మరేదైనా జరగవచ్చు కదా అని అన్నాడు. ఇక వాళ్ళు సందేహంలో పడ్డారు. వాళ్ళు చేస్తుంది సరైంది కాదని తెలుసుకున్నారు. అప్పుడు బ్రాహ్మణుడు నేనే గెలిచాను కాబట్టి నేను ఇప్పుడు చెప్పినట్లు జరుగుతుంది. నకులా, ఇక పైన భవిష్యత్తులో జరగబోయేది ఎవరికైనా చెప్పాలని నీవు ప్రయత్నిస్తే నీ తల 1000 ముక్కలై నీవు మన్నిస్తావు. సహదేవా, ఈ రోజు నుండి జరగబోయే భవిష్యత్తు నీకు కేవలం ఒక కలగానే అనిపిస్తుంది. అది అంత ముఖ్యమైనది కాదని వేరే వారికి చెప్పవు అని అన్నాడు.